ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కట్టుకున్న భార్య కదలిక లేకుండా మంచం మీద పడుంటే నీకు కొంచెం కూడా బాధ లేదు. నాకు బాధ లేకపోవడం ఏంటన్నా? మందారం పరిస్థితి చూసినప్పటి నుంచి బాధపడి ఎలా అయిపోయానో చూడండి నాన్న. నీకు నిజంగా మందారం మీద ప్రేమ ఉంటే ఈ రోజు నీ పక్కన మందారం స్థానంలో ఇంకొక అమ్మాయి వచ్చుండేది కాదు. వెళ్ళండి లోపలికి. రూప ఎక్కడికి వెళ్ళింది బావగారు? మూలికలు తేవడానికి అడవికి వెళ్ళింది బావగారు. రూప వెళ్ళిందా? వాస్తవానికి నేనే వెళ్లాల్సింది, కానీ ఆ మూలికలు వచ్చే లోపల ఇక్కడ నేను చేయాల్సిన తంతు కొంత ఉంది. అందుకే నేను వెళ్ళలేకపోయాను. కంగారు పడాల్సిన అవసరం లేదు బావగారు. మంచి కార్యానికి ఆ భగవంతుడి అండదండలు ఎప్పుడూ. తాతయ్య, మా అమ్మ నిజంగానే లేస్తుందా? నాతో మాట్లాడుతుందా? రూప మమ్మీలాగా నాకు అన్నం తినిపిస్తుందా? అవును, అన్నీ చేస్తుంది. మీ అమ్మని స్పృహలోకి తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది. థ్యాంక్ యూ తాతయ్య. ఇదేంటి మమ్మీ ఇలా అయింది? ఎలాగోలా ప్లాన్ చేసి డాక్టర్లు చేసే ట్రీట్మెంట్కి మన రివర్స్ ట్రీట్మెంట్లు యాడ్ చేసి మందారాన్ని లేపేయచ్చు అనుకుంటే నాన్నొచ్చి మూలికలతో వైద్యం చేసి మందారాన్ని కోలుకునేలా చేస్తానని టెస్ట్ వేసి కూర్చున్నారు. అసలు నాన్నుండగా మన పప్పులు ఉడుకుతాయి మమ్మీ. ఆయన మీ నాన్న? అవును, నీకు మావ కూడా. దీపక్, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మీ నాన్న చేసే మూలికల వైద్యం గురించి కాదు. ఆ వైద్యం కోసం మూలికలు తేవడానికి వెళ్ళినా ఆ రాజు రూపల్ని ఎలా అడ్డుకోవాలా అని ఆలోచించాలి. ఆ మూలికలు తీసుకొచ్చారు అంటే మందారం కోలుకోవడం ఖాయం. మీ నాన్న వైద్యం గురించి వేరే చెప్పక్కర్లేదు. అవును మమ్మీ, అప్పుడు కూడా చనిపోయిందనుకున్న మందారాన్ని నాన్నే బ్రతికించాడు. ఇప్పుడు మళ్ళీ నాన్న సీన్లోకి వచ్చాడు. పోనీ జీవన్ హెల్ప్ తీసుకుందామా మమ్మీ? చెప్పు దీపక్. జీవన్, నువ్వు ఆ రాజుగాడిని ఆపకపోవడం వల్ల మొత్తం పెంట అయిపోయింది. ఏం చేస్తాను దీపక్? అప్పటికే గట్టిగా ప్రయత్నించాను, తప్పించుకున్నారా? నీ నుంచి తప్పించుకున్న రాజుగాడిని మళ్ళీ ఆపే అవకాశం వచ్చింది జీవన్. కనీసం ఈసారైనా ఆపగలవా? మళ్ళీ ఏం చేశాడు దీపక్? కోమాలో ఉన్న మందరాన్ని బాగు చేసే ఔషధాల కోసం సంజీవిని ఫారెస్ట్కి వెళ్లారు. ఆ ఔషధాలు తెస్తే మందరం 100% లేచి కూర్చుంటుంది. మందరం లేచిందంటే మన బండారం మొత్తం బయట పెడుతుంది. అదే గనక జరిగితే మన పరిస్థితి ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది. మందారం లేవకూడదు దీపక్. మందారం లేవకూడదంటే రాజు రూపంలో ఔషధాలతో రాకూడదు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. జీవన్, ఔషధాలు మాత్రమే కాదు, అవకాశం ఉంటే రాజు రూపల్ని కూడా రాకుండా చేయి. అసలు అది అడవి జంతువులుండే ఏరియా కాబట్టి అడవి జంతువులు వేటలో పోయినట్టు మాట్లాడుకుంటారు. తప్పకుండా విజయాంబిక గారు,
నేను చూసుకుంటాను. రేయ్, చెప్పన్నా. ఆ రాజు రూపలో ఏవో ఔషధాల కోసం నల్లమల ఫారెస్ట్కి వెళ్తున్నారంట. ఇన్నాళ్ళకి మళ్ళీ దొరికారు. ఈసారి తప్పించుకోకూడదు. పదండి. రాజు రూపలు అడవికి పోయారు. అట్నుంచి అటే వాళ్ళు పైకి పోతారు. మనకేం తెలియనట్టు మనం మందారం దగ్గర సేవలు చేస్తున్నట్టు యాక్ట్ చేద్దాం. పదండి. మందారాన్ని అలా చూశాక అసలు మందారం కోలుకుంటుందో లేదో అని చాలా భయపడ్డాను రాజు. మావయ్య వచ్చాకే కొంచెం ధైర్యం వచ్చింది. ఏంటి రాజు, నేను మాట్లాడుతున్నా సైలెంట్గా ఉన్నావు? మౌనవ్రతం ఏమైనా చేస్తున్నావా? మీరు నాతో రావడం పెద్దయ్య గారికి తెలిస్తే ఏమవుతుందోనని భయంగా ఉంది. నువ్వేం భయపడకు రాజు, మావయ్య ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారు. రాజు, నీతో ఇలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ఎంతకాలం అయింది రాజు. ఇలాంటి రోజు మళ్ళీ వస్తుంది అనుకోలేదు. ఇప్పుడు ఈ విషయం పెద్దయ్య గారికి తెలిస్తే ఇక మీదట కూడా ఇలాంటి రోజు మళ్ళీ రాదమ్మాయి గారు. ఏంటి రాజు నువ్వు ఎప్పుడు చూసినా పెద్దయ్యా పెద్దయ్యా అంటుంటావు. పక్కన మీ అమ్మాయి గారు ఉండగా అమ్మాయి గారి గురించి ఆలోచించడం మానేసి పెద్దయ్య గారి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను మాత్రం నీతో ఉంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోతాను. ఇప్పుడు కూడా నీతో ఉంటే ఎలా ఉందో తెలుసా? గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది. అమ్మాయి గారు, స్వామీజీ చెప్పిన పర్వతం అదే. ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలి. దిగండి. రండి అమ్మాయి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.